అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ సమావేశానికి హాజరైనటువంటి బాంధవులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఏపూరు సోమన్న మళ్ళొకసారి ఒక ప్రభంజనంలాగా ఒక పాటను తీసుకొని మన ముందుకు వచ్చిండు. మాకెప్పటికీ గుర్తు, తెలంగాణ ఉద్యమ బిడ్డలుగా మేము నడుస్తున్న క్రమంలో మాకు బాగా గద్దరన్న, చిన్నప్పటి నుంచి గద్దరన్న పాటలు వింటూ పెరిగిన వాళ్ళం మేము. అదే నేపథ్యంతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము. ఇలా గద్దరన్న మనకు భౌతికంగా లేకపోయినా ఆ పాటని బతికించే దిశగా మన ఏపూరు సోమన్న ముందుకు పోతున్నాడు అనేది నేనైతే ఎప్పుడు ఇదే చెప్తా. మాకు జూనియర్ గద్దరన్న అని నేను చెప్తా. ఆయన ప్రజా యుద్ధ నౌక అయితే ఈయన మన ప్రజా గొంతుక అని చెప్పేసి అంటుంటా. నేను ఎప్పుడు ప్రతిసారి మాట్లాడుకున్న ప్రతిసారి నేను ఒకటే చెప్తా, నువ్వు ఎప్పుడు కూడా ప్రజల్లోంచి పుట్టినవే. గద్దరన్న మాటే పాట, ఆయన మాట్లాడుతుంటేనే పాట ఇట్లా గలగలలా అని ఇట్లా సెలయేరు బారినట్టు అనిపిస్తుంటుంది. గద్దరన్న మాట్లాడుతుంటే అసలు మనం ఒళ్ళు మర్చిపోయి వింటుంటాం, లీనమైపోయి. అట్లా మేము ఉద్యమ బిడ్డలుగా ఉన్నప్పుడు వాళ్ళ బిడ్డల కంటే కూడా మమ్మల్ని ఎక్కువ చూసుకున్నాడు అనేది నేను నిజాయితీగా చెప్తా ఇక్కడ ఈ వేదిక మీద గద్దరన్న. ఎందుకంటే నా పిల్లలకి ఏమన్నా అవుతుందేమో అని రాత్రి పగలు పోలీస్ స్టేషన్లు ఉండని, ఎక్కడ ఉండని ఆయన వచ్చేది. మేము మాట్లాడినాం, అన్ని చోట్ల తిరిగినాం, చైతన్యం చేసినాం. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ నడుస్తూ ఉన్నది ముందుకు, అభివృద్ధి దిశగా ముందుకు పోతూ ఉన్నది. ఆ క్రమంలో తెలంగాణ సుభిక్షంగా ఉండడం కోసం ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు, మిగతా మంత్రివర్గం అంతా కలిసి ఇలా పాటుపడుతున్నటువంటి సందర్భంలో వాళ్లకు వెన్నుదన్నుగా ఉండడానికి పాటని ఎత్తుకొని ముందుకొచ్చిన మన సోమన్నని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే తెలంగాణది ఒక ప్రత్యేకత, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణకి ఒక ప్రత్యేక అస్తిత్వం ఉంది. పలు చోట్ల పాటలు ఉంటాయి, ఆటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ తెలంగాణ పాటకు ఒక ప్రత్యేకత ఉంది, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ అంటేనే ఒక చైతన్యంతో కూడుకున్నటువంటి గడ్డ, ఇక్కడ ఒక పోరాటాలకు పురిటి గడ్డ. ఏ దాన్నైనా కూడా ఎదిరించగలిగేటువంటి దమ్ము, ధైర్యం ఉన్నటువంటి నేల ఈ నేల. ఈ నేలలో మాలాంటి మాట్లాడే వాళ్ళం ఎంతోమంది పుట్టినాం, ఎంతోమంది కవులు, కళాకారులు అందరం పుట్టినాం. కానీ ఈ మాటల్ని, ఈ పాటల్ని అన్నిటినీ ఏకం చేస్తూ ముందుకెళ్ళేది ఒక ప్రత్యేకమైన పాట, జానపదం జీవకణం అని చెప్పి పాడిన గద్దరన్న ఇవాళ నిజానికి తెలంగాణకు ఉన్నటువంటి ఒక పాట, ఆ స్వచ్ఛత 100 మాటల్ని ఒక్క లైన్లో ఒక పాటలో పెట్టగలిగేటువంటి సమర్థత ఈ తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు ఉన్నది. అటువంటి సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించే క్రమంలో గద్దరన్న లేని లోటును తీరుస్తూ మా సోమన్న ముందుకు పోతాడని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ తరానికి గద్దరన్నని, మా తరం వరకు బాగా మేము దగ్గరైనాం గద్దరన్నకి. కానీ రాబోయే తరాలకి గద్దరన్నని తీసుకుపోవాలంటే ఏపూరు సోమన్న ముందడుగు అవుతాడని మాత్రం నేను ఆశిస్తున్నా. మా వెన్నెలక్క కూడా ఇక్కడే ఉంది. మా వెన్నెలక్క మేమందరం కూడా ఒకటే భావిస్తాము, అందరం ఒక తల్లి బిడ్డలాగా కలిసిమెలిసి ఉన్నోళ్ళము. ఈ సందర్భంగా ఈ వేదిక ముఖంగా ఒక ఉద్యమ బిడ్డగా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ సాధన కోసం మా రక్తాన్ని చెమటగా మార్చి ఇక్కడున్న మా చారకొండ వెంకన్న వీళ్ళందరం కలిసి మేము కొట్లాడినాం. మా పురుషోత్తం సారు, ఇక్కడున్న మా జయరాజ్ అన్న, ఎంతోమంది మీ కలిసి ఇక్కడ మనం ఆ గడ్డ మీద కొట్లాడినటువంటి వాళ్ళం, రాత్రి పగలు తేడా లేకుండా కొట్లాడినటువంటి వాళ్ళం. ఆ కొట్లాటకి ఇలా ప్రతిరూపంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఇలా అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. ఒక బీసీ కమిషన్ మెంబర్గా ఈరోజు నేను ప్రతి చోట కూడా మేము పబ్లిక్ హియరింగ్స్ నిర్వహించిన, క్యాస్ట్ సర్వేలో భాగంగా మేము ముందుకెళ్ళినా కూడా మేము ప్రతి చోట చెప్తున్న మాటలు రెండు మాటలు. తెలంగాణని కొట్లాడి తెచ్చుకున్నాము, కొట్లాడి సాధించుకున్నాము. ఆ తెచ్చుకున్న తెలంగాణని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పేసి మేము ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చినాం. ఆ కాపాడుకునే దాంట్లో రెండో అంశంగా మేము ఏం మాట్లాడుతున్నామంటే, ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మిగతా మంత్రివర్గం అంతా, ప్రభుత్వం అంతా కూడా కలిసి ఇలా ఒక కులగణనని చేపట్టాలన్నప్పుడు కుల సర్వే నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ప్రజల్లో ఉన్నటువంటి ఒక అపోహల్ని తొలగించే క్రమంలో మేము ఒక మాట చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రజలు లెక్కెంతో తేలితే వాళ్ళకి ఏం చేయాలనో ప్రభుత్వానికి తెలుస్తుంది. ఒక బీసీ కమిషన్ మెంబర్గా నేను రాజకీయాలు మాట్లాడకూడదు, మాకు ఒక లిమిట్ ఉంటుంది. అయినప్పటికీ ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమాన్ని, అంటే ఈ వేదిక సరైన వేదికే అని నేను చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమం అంటే ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా సమగ్రంగా కులాల వారీగా సర్వే నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ప్రజలు చాలా అపోహలకు గురైనటువంటి సందర్భం. నేను ఎక్కడ కూడా ఒకటే మాట మేము చెప్పదలుచుకున్నాం ఏంటంటే, మనం ఎంతమంది ఉన్నామో లెక్క తెలిసినప్పుడు, మన సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు తెలిసినప్పుడు, మన విద్యా ఉద్యోగ అవకాశాల పరంగా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, సంక్షేమ పరంగా కావచ్చు, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలంటే ముందు మనం ఎలా ఉన్నామో వాళ్ళకి తెలియాలి.
కాబట్టి ఎక్కడ అపోహలకు లోనవ్వకుండా మీ సామాజిక పరిస్థితులు అంటే మీ కులం ఏంటి, మీ ఆర్థిక పరిస్థితులు అయితే మీరేంటి, మీరు గవర్నమెంట్ ఎంప్లాయా, ప్రభుత్వ పరంగా ఉన్నారా, లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారా, వ్యవసాయం చేస్తుండ్రా, వ్యాపారం చేస్తుండ్రా, ప్రభుత్వానికి చెప్పండి. ఎక్కడ అపోహలు వద్దు. సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ని కౌంట్ చేయమని చెప్పి. రాజకీయంగా కూడా కనీసం గుర్తించబడిన కులాలు ఉన్నాయి. ఇలా బీసీ కమిషన్ దగ్గరికి చైర్మన్ గారు, మెంబర్స్ మా అందరి దగ్గరికి వస్తున్నప్పుడు కొంతమందిని చూస్తే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళంతా దయనీయ స్థితిలో ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు ఒక సామాజిక స్థితి రావాలంటే ఖచ్చితంగా మనం తెలవాలి. అలాగే రాజకీయ వెనుకబాటుతనాన్ని లెక్కబెట్టమని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు వాళ్ళు రాజకీయంగా ఏ స్థితిగతుల్లో ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అంటే మనకి ఏ రకంగా మరొకసారి చెప్తున్నాం, అభివృద్ధి సంక్షేమం రెండు సమానంగా నడిచినప్పుడు మాత్రమే ఈ సమాజం ఒక రూపురేఖల్ని సంతరించుకుంటుంది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం 10 ఏళ్ల పరిపాలనలో మనం ఏం జరిగింది అనేది ఇలా ఒక బీసీ కమిషన్ మెంబర్గా మేము పొలిటికల్ కామెంట్స్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ వేదిక మా సోమన్న ఒక ప్రజా గొంతుకై ఇవాళ వస్తున్నప్పుడు ఈ వేదిక మాకు సరైన వేదిక అనిపించింది. కాబట్టి ప్రజలందరికీ ఒక అవగాహన కోసం నేను ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నాను. ఒక ఉద్యమ బిడ్డగా, ఒక బీసీ బిడ్డగా, ఒక బీసీ కమిషన్ మెంబర్గా ఇలా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలందరినీ కూడా మోటివేట్ చేస్తూ కుల సర్వేలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేసినాం. అయినప్పటికీ ఎక్కడో కాడ చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు కాక వాటిని చూడకుండా ఇలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి క్యాస్ట్ సర్వేలో పాల్గొన్నటువంటి ప్రజలందరినీ కూడా మేము అభినందిస్తూ ఉన్నాము. అక్కడ పనిచేసినటువంటి స్టాఫ్ అందరినీ కూడా మేము అభినందించినాం. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, ఒక మారుమూల ప్రాంతంలో ఒక మిడిల్ క్లాసు ఒక గౌడన్న కాళ్ళెక్కుకొని కళ్ళమ్ముకుని ఒక గౌడన్న కడుపులో పుట్టిన ఒక బిడ్డగా నేను ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతని తెలుసుకొని నేను ఇక్కడి వరకు వచ్చినప్పుడు ఇలా ముఖ్యమంత్రి గారు మాకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మేము ఆ పనిని సమర్థవంతంగా నిర్వర్తించాలని విద్యా కమిషన్లో ఉన్న మా వెంకన్న కావచ్చు, ఇలా సాంస్కృతిక సారథిలో చైర్మన్గా ఉన్న మా వెన్నెలక్క కావచ్చు, మేము కావచ్చు, ఇక్కడ ఇంకా చాలామంది ఉన్నారు. మేమందరం కూడా పని కట్టుకొని ఎందుకు వస్తున్నామంటే, కష్టపడి 5,000ని పిడికిలిగా బిగించి తెచ్చుకున్న తెలంగాణని ప్రపంచంలో ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టడం కోసము, ఇలా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో ప్రజల్ని ముందు వరుసలోకి తీసుకెళ్లడం కోసము, విద్యావకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం చేస్తున్నటువంటి కృషిలో మనమందరం కూడా భాగం కావాలి. ప్రభుత్వం అంటే ఇంకెవరో కాదు, మనమే ప్రభుత్వం, మనం ఎన్నుకున్నదే ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వానికి ప్రజలు తోడుగా నడిచినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి అడుగడుగున మేము ప్రజల్ని మోటివేట్ చేసినాం. ఆ మోటివేట్ చేసే క్రమంలోనే అన్న పాట సక్సెస్ఫుల్గా ముందుకు వస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా చివరిగా నేను ఇంకొక అంశం చెప్తా ఉన్నాను, సోమన్నకే చెప్తున్న ప్రత్యేకంగా. ఇవాళ ప్రజల్ని చైతన్యం చేయాలంటే ఒక పాటే అంతటికంటే ముందుగా వెళ్తుంది. ఆ పాటలకి మీరు పూదోట లాంటి వాళ్ళు, మీరు గద్దరన్న లేని లోటును తీరుస్తూ మీరు ముందుకెళ్తున్న క్రమంలో ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితులు, స్థితిగతులు, వాళ్ళ అవసరాలు, వాటన్నిటిని కూడా గుర్తించి మీరు ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వానికి అనుసంధానంగా నడిచే మాలాంటి కమిషన్లలో ఉన్నటువంటి వాళ్ళం కావచ్చు, మనందరం కూడా వేదిక మీద ఉన్న, వేదిక కింద ఉన్న ఈ యొక్క మీటింగ్ని లైవ్గా ఎవరైనా చూస్తున్నా కూడా మనందరి లక్ష్యం ఒకటే, కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని సుభిక్షంగా మనం నిర్మించుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా గుర్తించేలాగా మన సంస్కృతి సంప్రదాయాలను చూపించాం కదా, ఇలా అభివృద్ధి పదంలో కూడా ముందుకెళ్ళి తెలంగాణని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వేపూరు సోమన్నకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత గొప్ప పాటని మీరు ముందుకు తీసుకెళ్తున్నందుకు హృదయపూర్వకంగా అభినందనలన్నా. మరొకసారి మా గద్దరన్నని వేదిక మీద చూపిస్తూ మీరు పాటలో ఒక పదం వాడిండ్రు, పాటనే వస్తున్నాను అని. ఆ మాట పలికినప్పుడు చాలా అద్భుతంగా అనిపించిందన్న. తూఫ్రాన్ అని చెప్పి మాట్లాడుతూ పాటనే వస్తున్నా అన్నారు. మీరు అదే పాటని కొనసాగిస్తూ ముందుకెళ్ళాలని, ఒక అక్క చెల్లెలుగా, ఆడబిడ్డలుగా మీకు ఎప్పటికీ మేము వెనుదనుగా ఉంటామని చెప్పేసి ఆడ మా వెన్నెలకు ఉంది, ఇక్కడ నేనున్నా, మా ఆడపిల్లలందరం కూడా మీకు తోడుంటామన్నా. మాకు మీరు తోడున్నారు, మీకు మేము తోడుంటాం. అందరం కలిసి ముందుకెళ్దాం, తెలంగాణని సుభిక్షంగా చేసుకుందామని చెప్పి నేను మీ అందరి ముందు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.